హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అంటే జనాల్లో మన ఇండియన్ పాపులేషన్‌లో ఎస్పెషల్లీ ఫీమేల్స్‌లో చాలా అత్యధికంగా బాధపడే నొప్పి ఏందంటే మోకాళ్ళ నొప్పులు. ఇవాళ మన క్లినిక్‌కి ఒక మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న ఒక పెద్దావిడొచ్చారు. వాళ్ళ సింప్టమ్స్ ఏంటి? ఎలా చూస్తాము? ఎలా ఎగ్జామిన్ చేస్తాము? వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఆప్షన్స్ ఉంటాయి? ఎలా ప్రివెంట్ చేసుకుంటామో ఈ వీడియోలో మనం చూద్దాం. ఏమైందమ్మా మీకు? ఎటువంటి బాధ ఉంది? మోకాళ్ళ నొప్పులున్నాయి సార్. హ్మ్. నడుస్తుంటే నొప్పైతాయి. మెట్లు ఎక్కుతుంటే, దిగుతుంటే కూడా నొప్పైతాయి. హ్మ్. నొప్పయి అది ఇది ఓకొస్తది సార్ హ్మ్. కిందికి. ఓకొచ్చి ఇంగ ముదరనట్లు అయిపోతా, నడవనట్లు అయిపోతున్నా. హ్మ్. అట్లా అని. నడుస్తుంటే కట్ ఆ! శబ్దం ఆ! వస్తుందా? వస్తుంటది సార్. హ్మ్. నైట్ పడుకుంటే ఇంకా ఎక్కువ అవ్వడం అట్లా ఏమైనా ఉంటుందా? ఆ! రిలీఫ్ నైటు వస్తుంది. హ్మ్. నొప్పి ఉంటుంది. ఎప్పటినుంచిందమ్మా ఇట్లాంటి నొప్పి మీకు? ఇప్పుడు 5, 6 నెలలయితుంది సార్. హ్మ్. 5, 6 ఏళ్ల నుంచి ఇంకా స్లోలీ పెరుగుతూనే ఉన్నదా? అట్లనే ఉన్నదా? పెరుగుతూనే ఉంది సార్. హ్మ్. తక్కువైతలేదు. పెరుగుతూనే ఉంది. నొప్పి తక్కువైతలేదు అసలు. నొప్పి అంటే నడుస్తుంటే కూడా నొప్పి. కూసుంటే లేవలేకపోతున్నా. హ్మ్. ఇట్లా భూమి పట్టుకొని లేస్తున్నా. హ్మ్. ఒకసారి నేను చూస్తాను. ఎగ్జామిన్ చేసి చెప్తాను. అసలు ఇది మోకాలు నొప్పా? లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల నొప్పుందా? మజిల్ వల్లనా? లేకపోతే లోపల డ్యామేజ్ ఉందా? ఒకసారి క్లినికల్ ఎగ్జామిన్ చేసి ఎక్స్‌రే ద్వారా చూసుకొని మనం చెప్తాం. నేను ప్రెస్ చేస్తాను. అక్కడ నొప్పొస్తే చెప్పండి. ఆ! హ్మ్. ఇక్కడేమైనా ఉందా నొప్పి? ఆ! నొప్పుంది సార్. నొప్పుందా? ఆ! నొప్పుంది. హ్మ్. మోకాలు నొప్పిలో యూజువల్లీ లోపల వైపు అంటే తొడ వైపు ఉన్న బోన్ మీద స్ట్రెస్ ఎక్కువ పడతా ఉంటుంది. ఆ! దానివల్ల లోడ్ బాడీ లోడ్ అంతా ఇటువైపే వస్తుంది. ఆ! ఇటువైపే ఎక్కువ నొప్పి ఎక్కువ ఉంటుంది మోకాళ్ళ అరుగుదలలో. అందుకే మీకు ప్రెస్ చేయంగానే ఆ! మీకు నొప్పి అనేది ఆ! తెలుస్తుంది. నొప్పి. హ్మ్. సో, ఇంకోటి కట్కట శబ్దం వస్తుందో లేదో చూద్దాం. ఆ! ఫ్రీగా పెట్టండి కాలు. హ్మ్. అంటుంది. ఆ! దీన్నే క్రెపిటస్ అంటాం. క్రెపిటస్ అంటే 2 మోకాళ్ళ గుజ్జు తగ్గిపోవడం వల్ల రాపిడి జరుగుతా ఉంటది. ఈ రాసుకోవడం వల్ల బోన్ మీద బోన్ రాసుకోవడం వల్ల టక్ టక్ అనే శబ్దం వస్తుంది. దాన్ని క్రెపిటస్ అంటాం. ఇది కూడా ఉంది మీకు. ఒక్కసారి ఒక వాక్ చేసి చూపించండి. ఎలా నడుస్తున్నారో మీరు? చాలా కుంటుతున్నారమ్మా. సో, మీకు నడకలో కూడా గెయిట్ అంటాం. అంటే నొప్పి వల్ల ఆపోజిట్ సైడ్ మీద ఎక్కువ బరువేయడం, నడవడం జరుగుతా ఉంటది. ఆ! నొప్పి ఉన్న చోటు బరువు ఎక్కువ పెట్టరు మీరు. దానివల్ల వెయిట్ అంతా ఆపోజిట్ వైపు కూడా షిఫ్ట్ అయిపోతుంది. ఆ! దీనివల్ల ఏమవుతుందంటే ఇంకొక కాలు కూడా అరగడం ఫాస్ట్‌గా ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది. మనము ఇప్పుడే దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ కూడా చేసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు లేకుండా చూడాలి సార్. ఆపరేషన్ లేకుండా. చేద్దామమ్మా. మీకు సర్జరీ అవసరం లేదు కాబట్టి పెయిన్ మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయో మీకు చెప్తాను. మనకొచ్చిన యాదమ్మ గారికి మోకాళ్ళు బాగా అరిగాయి. ఆల్‌మోస్ట్ గ్రేడ్ 3 వరకు ఉన్నాయి. తనకి ఆపరేషన్ లేకుండా సులువైన మార్గం పెయిన్ మేనేజ్‌మెంట్‌లో ఏదైనా ఉందా అని తను అడుగుతున్నారు. సో, పెయిన్ మేనేజ్‌మెంట్‌లో మనకు చాలా వండర్‌ఫుల్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మనకి రీజనరేటివ్ థెరపీ ఉంటుంది. అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ఒక అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్‌మెంట్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఎవరికైతే ఆపరేషన్ ఒద్దు, ఆపరేషన్ పోస్ట్‌పోన్ చేసుకుందాము, లేకపోతే కొంతవరకు నొప్పి తగ్గినా మేనేజ్ చేసుకుందాము. నాకు ఆపరేషన్‌కి ఫిట్ కాదు నేను. మాకు హెల్త్ రిలేటెడ్ కండిషన్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్ కానీ, లంగ్స్ ప్రాబ్లమ్ కానీ, స్ట్రోక్ అయినప్పుడు గానీ, వీళ్ళకి ఫిట్‌నెస్ అంతగా ఉండదు. ఆపరేషన్ వల్ల కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. వీళ్ళకి పెయిన్ మేనేజ్‌మెంట్‌లో ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయంటే, ఫస్ట్ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉంటే వాళ్ళకి మనము లేజర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. లేజర్ ట్రీట్మెంట్ అంటే ఈ మోకాళ్ళ దగ్గర కొన్ని నరాలుంటాయి. దాన్నే జెనికులర్ నర్వ్స్ అంటాం. ఈ జెనికులర్ నర్వ్స్ అనేవి మోకాళ్ళ నుంచి మెదడుకు పెయిన్‌ని సిగ్నల్స్ ట్రాన్స్‌మిట్ చేస్తుంది. సో, ఈ ట్రీట్మెంట్‌లో మనము చిన్నపాటి నీడిల్ ద్వారా స్కిన్ నుంచి ఓన్లీ లోకల్ అనస్థీషియాలోనే ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ నరంని స్కానింగ్‌లో చూసి మనం ఐడెంటిఫై చేసుకొని నీడిల్ ప్రిసైజ్‌లీ అక్కడ మాత్రమే పెట్టి దాన్ని లేజర్ చేస్తామన్నమాట. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏందంటే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు. ఇట్స్ సేఫ్ అండ్ డే కేర్ ట్రీట్మెంట్స్. ఒక 1 అవర్‌లో ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇంటికి ఇంకో 1 అవర్ రెస్ట్ తీసుకొని ఎళ్ళిపోతే సరిపోతుంది. సో, ఒక 70-80% మంచి పెయిన్ రిలీఫ్‌తోనే ఉంటారు. అండ్ లాంగ్ టర్మ్ బెనిఫిటే ఉంటుంది. ఏదో ఇంజెక్షన్ చేసాము,
ఒక 1 మంత్‌లో మళ్ళీ తిరిగొచ్చే ట్రీట్మెంట్ ఏం కాదని. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్. అంటే సర్జరీ ఒక 10, 15 ఇయర్స్ వస్తుందనుకోండి. ఈ ట్రీట్మెంట్ ద్వారా 3-5 ఇయర్స్ మనకి పెయిన్ రిలీఫ్ మంచిగా వస్తుంది. అండ్ ఈ లేజర్ ట్రీట్మెంట్‌తో పాటు ఇంకొంతమందికి రీజనరేటివ్ థెరపీ అంటాం. ఇందులో మనకి మోకాళ్ళ మధ్యలో ఉన్న సైనోవియం డ్యామేజ్ అవ్వడం, కార్టిలేజ్ దెబ్బతినడం. దీనివల్ల మనకి దాన్ని పునరుత్పత్తి చేసే ప్రక్రియ ఉంటుంది. అంటే దాన్ని రీజనరేటివ్ థెరపీ అంటాం. సో, దాంట్లో మనకి ముఖ్యంగా మనం యూజ్ చేసేవంటే ప్లాస్మా ట్రీట్మెంట్. దీన్నే ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా అని అంటాం. దీంతో పాటు గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఇవన్నీ మనకి పేషెంట్ తన సొంత బ్లడ్‌లోంచే తీసుకొని, లాబొరేటరీలో మనము దాన్ని ప్రాసెస్ చేసి, అందులో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ మాత్రమే కణాలను తీసుకొని, జాయింట్‌లో ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. సో, దీనివల్ల జాయింట్‌లో ఉన్న వాపు తగ్గడం, జాయింట్ హీల్ అవ్వడం, జాయింట్‌కి అందాల్సిన న్యూట్రిషన్ అందడం అండ్ అరిగిపోయిన కార్టిలేజ్ ఏదో డ్యామేజ్డ్ కార్టిలేజ్ ఉందో దాన్ని హీల్ చేసే ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయి. సో, మనకి ఇది ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్స్ ఇవి. ఇంకొంతమందికి ఓజోన్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఓజోన్ అనే ఒక వాయువు ఆక్సిజన్‌తోటి చేసే వాయువు. అంటే ఆక్సిజన్ అనేది O2 మాలిక్యూల్స్. ఓజోన్‌లో 3 యాటమ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. సో, ఈ ఓజోన్ ఇంజెక్షన్ వల్ల కూడా ఈ బోన్ రీమోడలింగ్ గాని, కార్టిలేజ్ హీల్ అవ్వడం గాని, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల జాయింట్ కూడా మళ్ళీ హీల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సంట్రేట్. అంటే తుంటి బోన్‌లోంచి తీసుకునే ఏదైతే బోన్ మ్యారో సెల్స్ ఉన్నాయో దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ ఇంజెక్షన్ చేస్తారు. దానికి కూడా జాయింట్ రీమోడలింగ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇంకా హైయర్ గ్రేడ్ ఇంకా బెస్ట్ ఏమైనా ఉన్నాయంటే దాన్ని ఎక్సోసోమ్స్ అంటాం. మీసెన్కైమల్ స్టెమ్ సెల్ ఎక్సోసోమ్స్ అంటాం. ఇవి మనకి అంబిలికల్ కార్డ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఆహ్, పొత్తి కడుపులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కణాలుంటాయి. దానికి ప్లూరిపోటెంట్ అండ్ మల్టీపోటెంట్ సెల్స్ ఉంటాయి. అంటే ఆ సెల్స్ ఇంజెక్షన్ చేస్తే సరౌండింగ్ ఏ అయితే సెల్స్ ఆకారంలో ఉన్నాయో దాన్ని రీజనరేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఆ సెల్స్ లాగా మారే దానికి కెపాసిటీ ఉంటుంది. సో, ఇలాగా మనకి రీజనరేటివ్ థెరపీలో ఇలా రకరకాలుగా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ట్రీట్మెంట్స్ వల్ల మనకి ఎటువంటి రిస్క్ గాని, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఇట్స్ 10 మినిట్స్ ప్రొసీజర్ హార్డ్‌లీ. బ్లడ్ ప్రాసెసింగ్‌కి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంజెక్షన్ చేయడానికి 5-10 మినిట్స్‌లో అయిపోతుంది. సో, ఎటువంటి రిస్క్, సైడ్ ఎఫెక్ట్స్ లేని చాలా సులభమైన సేఫెస్ట్ ట్రీట్మెంట్. ఈ మోకాళ్ళ అరుగుదల గాని, మోకాళ్ళ కీళ్ళవాతం కానీ ఆర్ ఎనీ అదర్ జాయింట్, హిప్ జాయింట్ గాని, యాంకిల్ జాయింట్ గాని, ఎటువంటి జాయింట్ డీజనరేటివ్ కండిషన్‌లు ఉన్నా కానీ, ఇలాగ రీజనరేటివ్ థెరపీ అండ్ అడ్వాన్స్ పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ తోటి మనం సేఫ్‌గా, సులువుగా ఈ నొప్పుల నుంచి మనము దీర్ఘకాలికంగా మనం బయటపడొచ్చు. ఈ నొప్పి తగ్గనీకి జాగ్రత్తలు ఎట్లా వాడాలి? ఎట్లా లేదు? హ్మ్. నొప్పి ఎట్లా తగ్గుతది? ఓకే. సో, మొత్తం మళ్ళీ రాకుండా ఎలాగా చేసుకోవాలని ఆ! అడుగుతున్నారు. సో, ప్రివెన్షన్‌లో మనకి అండ్ పోస్ట్ ప్రొసీజర్ ఎటువంటి టిప్స్ తీసుకోవాలో మనం చెప్పుకుందాం. సో, మనకి నేచురల్‌గా మనం ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎటువంటి కోత గాని, కోసేది గాని, మెటల్ పెట్టడం ఏం లేదు. సో, మనం నేచురల్‌గా లోపల హీల్ చేస్తున్నాం కాబట్టి, మనం దానికి సపోర్ట్ చేయాలి. ఎట్లా అంటే మనము ఒక భూమి మీద మనం విత్తనాలేస్తే మనం మొలకలొస్తాయి. మొలకలొచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దానికి ఫెర్టిలైజర్స్ ద్వారా ఇంకా బాగా గ్రోత్ రావాలి. సో, అలాగా మనం పీఆర్‌పీ ఇంజెక్షన్ ద్వారా దానికి పునరుత్పత్తి చేసే ఇంజెక్షన్ చేస్తున్నాం. సో, అప్పుడు మనం మోకాళ్ళ మీద ప్రెషర్ అది తగ్గించుకోవాలి. ఎట్లా అంటే వెయిట్ తగ్గడము, ఎక్సర్సైజ్ చేయడము, కొద్దిగా వాకింగ్ చేయడం. వీటి వల్ల ఏమవుతుందంటే జాయింట్ మీద లోడ్ తగ్గుతుంది. మీరు బరువు తగ్గారనుకోండి జాయింట్ మీద లోడ్ అట్‌లీస్ట్ 5-25 టైమ్స్ ప్రెషర్ తగ్గిపోతుంది. సో, మనం ఏదైనా ఇంజెక్షన్ చేస్తున్నాము, పీఆర్‌పీ ఇంజెక్షన్ చేస్తున్నామంటే దాని వాల్యూ గాని, నాణ్యత చాలా పెరిగిపోతుంది. రూ. 10 వర్త్ ఇంజెక్షన్‌కి రూ. 100 రేట్‌లో మనకి ఫలితం వస్తుంది. సో, ఇలాగ వెయిట్ తగ్గడము, ఎక్సర్సైజ్ చేయడము, కండరాలు గట్టిపరచుకోవాలి. ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్. ఎటువంటి మెషిన్ ఏమి అవసరం లేదు. మీ డైలీ ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు మోకాళ్ళ చుట్టూ కండరాలు గట్టిపరుచుకునేలా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి చెప్తాము. అవి ఎక్సర్సైజ్ డైలీ తప్పకుండా చేయాల్సిందే. దానికి హాలిడేస్ ఏం లేవు. డైలీ కంపల్సరీ చేస్తే మీకు జాయింట్ హీల్ అవుతుంది. జాయింట్‌లో ఉన్న ప్రెషర్ తగ్గుతుంది. మోకాళ్ళ జాయింట్‌లో మనకి పీఆర్‌పీ ఇంజెక్షన్ చేసే ఫలితం కూడా ఇంకా రెట్టింపు అవుతుంది. సో, ఇలాగ మనము దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. చేసిన ట్రీట్మెంట్‌ని
ఇంకా దీర్ఘకాలికంగా మనం చేసుకోవచ్చు. సార్ ఇదే ఇక్కడైతేనే పని చేస్తూనే ఉంటాను సార్. హ్మ్. ఎక్కడైతే కూర్చోనికెళ్ళేది, ఎక్కడంటే నిలబడనీకెళ్ళేది. పోతూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. ఎక్కడి నుంచి సార్ హ్మ్. సో, చేసుకునేది? మనకి వర్క్‌లో కూడా కొన్ని చేంజెస్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం అరగంట సేపు నుంచున్నామనుకోండి, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు కూర్చోవాలి. అట్లాగా రెగ్యులర్‌గా చేసుకుండాలి. కంటిన్యూయస్ మనం నుంచున్నామనుకోండి, జాయింట్ మీద చాలా ఒత్తిడయిపోతుంది. సో, దానివల్ల గుజ్జు మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. కార్టిలేజ్ అరిగిపోయే ఆస్కారం ఉంటుంది. సో, ప్రొలాంగ్ స్టాండింగ్ అవాయిడ్ చేయాలి. అండ్ కింద కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్స్ వాడడము, కాళ్ళు మడతేసుకొని కూర్చోడము, మఠం వేసుకొని కూర్చోడం, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో, దీనివల్ల ఏమవుతుందంటే జాయింట్ బాగా స్ట్రెచ్ అవ్వడంతోటి కార్టిలేజ్ మీద ఒత్తిడి పడుతుంది. సో, థిన్ ఔట్ అయిపోతుంది కార్టిలేజ్. సో, ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే. పట్టుకొని నిల్చోవాల్సినే వస్తది. కూర్చునికైతే లేకుండా కదా సార్. హ్మ్. గంటలు గంటల సేపు కూడా నిల్చోవాల్సొస్తది. అప్పుడు రెస్ట్ లేకుంటది కదా సార్. హ్మ్. సో, అప్పుడు ఎట్లా నొప్పి తక్కువైతది. సో, నొప్పి మనం చేసే ట్రీట్‌మెంటే మీకు దీనికోసమే కదా! ఇవన్నీ అవును రాకుండానికే. సార్. చేసుకోమైతే ఉంది గానీ, హ్మ్. ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అయితే 2, 2 పేషెంట్, 3, 3 పేషెంట్లుంటే పట్టుకొని నిల్చొని ఉండవలసొస్తది. హ్మ్. మాకు రెస్ట్ అనేది ఎక్కడుంటది సార్? అయినా అప్పుడే బ్యాలెన్స్ అంతా దీని మీదనే పోతుంది. హ్మ్. ఇక బ్యాలెన్స్ ఎక్కడ పనికైతుంది సార్? సో, వీటి కోసమే మనం ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్ చేస్తే జాయింట్ మీద బరువు అనేది ఏసినా గాని కండరాలు తీసుకుంటాయి బరువంతా. జాయింట్ మీద పడదు. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఇదే ఇంపార్టెన్స్. మనకి కండరాలు గట్టి పడతాయి. జాయింట్ మీద లోడ్ తగ్గుతుంది. మీరు ఎక్కువ సేపు నుంచున్నా గాని ఆ లోడ్ డైరెక్ట్ జాయింట్ మీద పడదు. సో, కార్టిలేజ్ సేఫ్‌గా ఉంటుంది. మీ బాడీ టోన్ గూడా అవుతుంది. సో, దానివల్ల మీరు భయపడకండి ఎక్కువ సేపు నుంచోవాల్సొస్తుందంటే. సో, ఈ ప్రివెన్షన్ అండ్ మళ్ళీ రాకుండా రీహాబిలిటేషన్ వల్ల దీని నుంచి మనకి బయటపడొచ్చు.